पूरा लोकल। సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు కళ్యాణ్ నాయక్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ విధంగా బీజేపీ పార్టీ వెళ్ళబోతుంది అంటారు? ఈ రోజు ఇప్పుడు పాదయాత్రలు ర్యాలీలను చేస్తున్నారు, వీటి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అంటారు? భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ స్థాయిలో మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఓటేయాలని మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. బ్రహ్మాండంగా ఈరోజు పాదయాత్ర రామచంద్రరావు గారు, రఘునందనరావు గారు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన మాకు వస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి చేసిన పనులు ఏం లేవు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బలపరచాలని ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి పోయి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. బ్రహ్మాండమైన స్పందన ఉంది. తప్పకుండా మేము గెలుస్తాము జూబ్లీ హిల్స్లో. ఇవాళ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్వర్గీయులైన మాగంటి గోపీనాథ్, ఆయన చేసిన లేవు, రోడ్లు అట్లే ఉన్నాయి, ఇక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఒక డబుల్ బెడ్రూమ్ చేయలేదు, ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి మేము గ్యారంటీగా మేము గెలుస్తామని భావిస్తూ ఉన్నాము. మా జాతీయ స్థాయి నుంచి లీడర్లు, రాష్ట్ర స్థాయి నుంచి లీడర్, ప్రతి బూత్ స్థాయిలో కూడా మేము ప్రతి బూత్ స్థాయిలో మేము వెళ్ళి మేము మాకు ఎందుకు వేయాలి భారతీయ జనతా పార్టీకి, మాకు వేయడం వల్ల ఉపయోగం ఏందనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఈ ప్రాంతంలో చూసుకుంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో ఇప్పటి వరకు ఉంది కాబట్టి రెండు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. బీజేపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి నమ్మకం కల్పిస్తుంది? భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ గెలవలేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో 60,000 ఓట్లు కూడా ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గతంలో పరిపాలన చేయడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలవలేదు. 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు మొత్తం కూడా వాళ్ళ బీజేపీకి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన చేసింది ఏమీ లేదనేది కూడా ప్రజల్లో ఉంది. కనుక భారతీయ జనతా పార్టీకి బలపరచాలని ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు మేము కోరుతున్నాము. మాకు బ్రహ్మాండమైన స్పందన ఉంది. తప్పకుండా మేము గెలుస్తాము. మా మేనిఫెస్టో కావచ్చు, మాకు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము భావిస్తాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు కూడా గెలిచిన వాళ్ళు కూడా వేరే పార్టీకి మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటుతో వచ్చేది లేదు. రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల ఈ గెలుపుటంతో ప్రభుత్వం వచ్చేలేదు. కనుక రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పనిచేయాలన్నా, ఈ ప్రభుత్వం మీద కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా ఈ సీటు బీజేపీ గెలిస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. దాని కొరకు మేము పోరాడతాం. దీపక్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల కొరకు పోరాడే నాయకుడు. కనుక భారతీయ జనతా పార్టీ బలపరచాలని నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను. బీజేపీ నేతలందరూ కూడా అంటున్న విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళు అలా ఎంఐఎం కోసమే పనిచేస్తున్నాయి, ఎంఐఎం వాళ్ళతోనే ఉంటుందని చెప్పేసి చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారంటే, సో దీనిపైన ఏంటి అసలు ఎందుకు ఇలా అంటున్నారు? ఇవాళ ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇంతకుముందు 2014 కావచ్చు ఎంఐఎంతోనే ఉన్న వ్యక్తి. ఇవాళ ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళ అధికారం దగ్గర వెళ్ళి వాళ్ళు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఎంఐఎం పార్టీ క్యాండిడేటు నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎం అభ్యర్థి పోటీ చేసిన క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ దొరకనట్టు, కాంగ్రెస్ పార్టీలో గత 30-40 సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్తలు దొరకనట్టు ఒక బయటి పార్టీ కార్యకర్త తెచ్చి వాళ్ళు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇవాళ ఒక దీపక్ రెడ్డికి బలపరచాలని కొంతమంది మాకు చెప్తా ఉన్నారు. ఇవాళ ఆ కార్యకర్తకి ఇవ్వకుండా బయట నుంచి ఎంఐఎం పార్టీ కార్యకర్తకి ఇచ్చిందని వాళ్ళు కూడా అసమ్మతి వేసే పరిస్థితి ఉంది. కనుక వాళ్ళు కూడా బీజేపీ కూడా మద్దతు తెలిసే పరిస్థితి ఇక్కడ ఉంది. కనుక ఇవాళ ఎంఐఎం, మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రహస్య ఒప్పందంలో భాగంగా జూబ్లీ హిల్స్ టికెట్ నవీన్కి ఇస్తే రేపు జరగబోయే మేయర్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగే మేయర్ పదవి కూడా ఎంఐకి ఇస్తామని తెలపడం వల్లనే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలవడం జరుగుతుంది. ఓన్లీ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుడి మీద పోటీ చేస్తున్నాం, కానీ ఆయన క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ అని మేము భావిస్తా ఉన్నాము. ఏమండి? అవును, ఎంఐఎం క్యాండిడేటే. నవీన్ యాదవ్ అంటే అందరికి తెలుసు. ఆయన ఎంఐఎం క్యాండిడేట్ అనేది కూడా ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాంతాలు అందరికీ తెలుసు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ చిన్న సీసీఎల్ యాదవ్ అనేది వాళ్ళ ఉన్న కుటుంబ నేపథ్యం అనేది, వాళ్ళ చేస్తున్న పని అనేది ప్రజల్లో తెలుసు. ఆయనకు పేరు లేదు, ఒక ఎంఐఎం క్యాండిడేట్ అనే పేరు ట్రాక్ మాత్రమే ఉంది. కనుక భారతీయ జనతా పార్టీ నీతి, నిజాయితీ, నిబద్ధత, పార్టీ మారని వ్యక్తి, పార్టీ కోసమే కష్టపడే వ్యక్తి, పార్టీ ఎజెండా తీసుకునే వ్యక్తి మా దీపక్ రెడ్డి.
అలాంటి వ్యక్తికి బలపరచాలని జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇవాళ మేము కోరుచున్నాము. తప్పకుండా విజయం సాధిస్తాము. ఇంకొకటి ఏంటంటే ముస్లిం పాపులేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. మరి బీజేపీ ఏ విధంగా వాళ్ళ ఓట్లు దక్కించుకుంటారు? చెప్తాము. ముస్లింలు చాలా మంది ఇక్కడ ఓటు ఉన్నమాట వాస్తవమే. ముస్లింలకు కూడా మేము భారతీయ జనతా పార్టీ బలపరచాలని మేము ప్రతి ఒక్కరికి కూడా మా ఎజెండా అభివృద్ధి ఎజెండాతో మేము అక్కడికి వెళ్తాము. కనుక ముస్లింలు కూడా మాకు వేసే పరిస్థితి ఉంది. ఆయన ఉన్నప్పుడు కూడా ఎంఐఎం ఆయన ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలే. ఆ ఎంఐఎం అనే పార్టీ కూడా ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే ఇవాళ వాళ్ళ పొత్తులో భాగంగా రహస్య ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మేయర్ పీఠం ఇస్తానని భాగంగానే నవీన్ యాదవ్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనుక ముస్లింలు అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీకి ఇవాళ మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు గెలుస్తామని ఇంకా ఆశ ఉంది. మాకు ఇక్కడ గెలవడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తే పరిస్థితి వస్తుంది. ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఆయన ప్రజలకు ఇచ్చిన మోసాలు కావచ్చు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కనుక ఎంఐఎం, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా, టీఆర్ఎస్ పార్టీ కూడా, ఇవన్నీ కూడా ఒకటే పార్టీ, ఒకే చేసే పార్టీలు కనుక ఎప్పుడు పార్టీ మారుతారో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి ఈ జూబ్లీ ఎలక్షన్స్ లో ఉంది. కనుక పార్టీ మారని వ్యక్తి, సిద్ధాంతాన్ని కట్టుబడే వ్యక్తి ఈ తెలంగాణలో ఉన్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీకి బలపరచాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.